హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఇవన్నీ దొంగ కుక్క, దొంగ లేడీ మరొక దొంగ కుక్కతో మాట్లాడుతున్నాయి అన్నమాట. ఈ దొంగ కుక్క, దొంగ లేడీ మరొక దొంగ కుక్కతో మాట్లాడుతుంది ఏంటంటే, మన ముగ్గురం కలిసి సింహాన్ని చంపు తిందామా అని చెప్పి మాట్లాడుకుంటున్నాయి. అంతలో ఆ పక్కనే ఉన్న సింహం దానిని గమనించిందనమాట. దానిని గమనించి, ఓహో నన్నే చంపుదామని చెప్పి ట్రై చేస్తున్నారా, చెప్తా మీ మాటలు వింటున్నానురా దొంగలరారా, ఏదో ఉంటున్నారు కదా అడవిలో అని చెప్పి వదిలేస్తుంటే మీరు రెచ్చిపోతున్నారా అని చెప్పి తోక ఇదిలించుకుంటూ మాట్లాడుతుంది. ఆ విషయాలేమీ తెలియని కుక్క, జింక మరియు బుద్ధిమాలిన ఇంకో కుక్క మూడు నవ్వుకుంటూ తిరుగుతున్నాయి. అంతలో సింహానికి కోపం వచ్చింది వాటి నవ్వును చూసి. ఒక్కసారిగా జంప్ చేసి ఒక దొంగ కుక్క మీద పడింది. అంతే, అక్కడి నుంచి లేడీ టంగు టంగు చెంగు చెంగు చెంగుమంట పరిగెత్తుకుంటే అది చూసిన కుక్క బౌ అనుకుంటా జంప్ అయిపోయింది. వీటిని చూసిన సింహం దానిని పీక పిసికి చంపి తినేసి మళ్ళీ వెనుతిరిగి వాటి కోసం పరిగెత్తుతుంది. వాటి కోసం పరిగెత్తగా జింకను పట్టుకుని జింకను చంపేసింది. జింకను చంపేసిన తర్వాత దాని మాంసాన్ని తింటూ ఇంకో దిక్కుమాలిన కుక్క ఏడ చచ్చిందో దాన్ని కూడా పట్టుకోవాలి ఇప్పుడు అని చెప్పి అనుకుంటుంది. అంతలో కుక్క పరిగెత్తు వామ్మో ఎంత దూరం పరిగెత్తినా సరే ఏమీ అవటం లేదు, సరే అని చెప్పి ఒక చోట విశ్రమించింది. అంతలోకి సింహానికి ఒక తెలివి వచ్చింది. ఆహా, వీడి ముగ్గురు స్నేహితులే కదా, ఎప్పటికైనా వీడిక్కడికే వస్తాడులే, ఆకలేసినప్పుడు చచ్చిపోయినట్టుగా తినడానికి వస్తాడు, సో నేను ఇక్కడే పడుకుని ఉంటానని చెప్పి సింహం తను విశ్రాంతి తీసుకోవడం స్టార్ట్ చేసింది. అది గమనించక కుక్క మళ్ళీ వచ్చి స్నేహితులను చూసి కొంచెం సేపు బాధించి దాని తర్వాత చనిపోయిన స్నేహితుల మాంసాన్ని పీక్కు తినడం స్టార్ట్ చేసింది. అదే సమయంలో నిద్రలేసిన సింహం చప్పుక్కున దూకి ఆ కుక్కను కూడా చంపేసింది. దీని మూలాన తెలిసిన నీతి ఏంటి? మూసుకుని ఆవిడ పని ఆడు చూసుకోవాలిరా.